ప్రభుత్వం విశాఖలో రామానాయుడు స్టూడియో భూములు, తిరుపతి రేణుగుంటలోని మఠం భూములను, పొంగనూరులో 982 ఎకరాలను కూడా కొట్టేశారని, దస్పల్లా భూములను కొట్టేసే ఇళ్లు కట్టారని అల్లూరు జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి అన్నారు. ఈ మేరకు ఆమె శ్వేతపత్రం విడుదల చేశారు. చిత్తూరులో 782 ఎకరాలు, ఒంగోలులో నకిలీ పత్రాలతో 13,800 ఎకరాల ఆవ భూములను వైసీపీ నేతలకు ధారాదత్తం చేశారన్నారు. ఇక ఋషికొండలో 500 కోట్లతో ప్యాలెస్ కట్టి ప్రజాధనాన్ని వృధా చేశారని విమర్శించారు. కొండలను సైతం జగన్ రెడ్డి ప్రభుత్వం అనకొండలా మింగేసి గుండులు కొట్టేశారన్నారు. ఇష్టారాజ్యంగా నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ ఎమ్మెల్యేలే అక్రమంగా భూగర్భ వనరులను తవ్వేశారని ఎమ్మెల్యే శిరీషాదేవి ఆరోపించారు. మీరందరూ గ్రహించొచ్చు, ఈ వైసీపీ నాయకులు ఇసుక విషయంలో ఎటువంటి దందాలకు పాల్పడ్డాడు అనే దానికి నిదర్శనం. ఈ రోజు 10 లక్షల ఇల్లులు అంటే ఎన్ని అవుతాయండి? ఇలాగా ప్రజల్ని నానా రకాలుగా ఇబ్బందులు గురి చేసినటువంటి ప్రభుత్వం ఈ రోజు ప్రజలే బుద్ధి చెప్పారనడానికి స్వయంగా మనం ఈ రోజు చూస్తా ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండొచ్చు. గత ప్రభుత్వ పాలనలో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ఏవి కూడా రిపీట్ కావు. ప్రజల సంక్షేమే ప్రజల ధ్యేయంగా మన చంద్రబాబు నాయుడు గారు, మన ఉమ్మడి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి ఇక దేనికి చింతపడకుండా ప్రజలందరూ కూడా మంచిగా బ్రతకడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకు నడిపించడానికి బాటలు వేస్తూ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి, మన రాష్ట్రానికి మంచి పేరు తెచ్చేలాగున, అదేవిధంగా చెడ్డ కార్యక్రమాలకు కూడా ఎవరు కూడా పాల్పడకుండా రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని ప్రతి కార్యకర్తకు మేము చెప్పడం జరుగుతూ ఉంది. ఈ రోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి పొత్తులో భాగంగా ఏర్పడినటువంటి రాష్ట్రానికి మేమందరం కూడా ఎప్పుడు కూడా తోడ్పాటును కలిగిస్తామని, అదేవిధంగా రాష్ట్రానికి మంచి పేరు తెచ్చేలాగా ఉంటామని మరొకసారి ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండండి. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మనకు చంద్రబాబు నాయుడు గారు అండగా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు అండగా ఉన్నారు, మోడీ గారు అండగా ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా మంచి రోజులు వచ్చాయనే ఈ రోజు మేము తెలియజేస్తాము.